హలో గైస్, వెల్కమ్ టు సార్స్ టీవీ. నేను శివ. సో బేసికల్గా మనకి గ్రేడ్ 1 హీరోస్, గ్రేడ్ 2 హీరో, గ్రేడ్ 3 హీరోస్ అని చెప్పి మనం అంటే ఒక లిస్ట్ వేసి పెట్టుకొని ఉంటాం. అంటే మనకు నచ్చిన హీరోస్ ఆల్వేస్గా గ్రేడ్ 1లోనే ఉంటారు అనుకోండి. బట్ ఈ క్రమంలో చూసుకున్నట్లయితే గ్రేడ్ 2 హీరోగా మిగిలిపోయినటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే విజయ్ దేవరకొండ పేరు చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చినటువంటి పెళ్లి చూపులు కావచ్చు, అర్జున్ రెడ్డి కావచ్చు, గీతా గోవింద లాంటి సినిమాలు తీసినటువంటి ఒక హీరో ఇంకా గ్రేడ్ 2లో ఉండటం ఏంట్రా అంటే దాని తర్వాత తీసుకున్నటువంటి సినిమాలు అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేద్దామని చెప్పి డియర్ కామెడీని ట్రై చేశారు. సో కొంతమంది లవబుల్ పర్సన్ కి కామెంట్ కంపోజ్డ్ గా ఉండే వాళ్ళకి ఆ సినిమా నచ్చినప్పటికీ విజయ్ దేవరకొండ దగ్గర నుంచి అలాంటి మూవీస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక దాని తర్వాత ఎక్స్పెరిమెంటల్ గా లైగర్ లాంటి సినిమాని అందించారు. సో ఆ సినిమా డిజాస్టర్ తర్వాత ఎంత ట్రై చేసినా విజయ్ దేవరకొండ లేగడానికి ఛాన్సెస్ దొరకట్లేదు అనమాట. సో ఓవరాల్ గా మళ్ళీ ఒక లవబుల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని గ్రాప్ చేద్దామని చెప్పి ఖుషిని ట్రై చేశారు. సో కాస్త యావరేజ్ గా ఆడింది. సో ఈ క్రమంలోనే ఫ్యామిలీ స్టార్ సినిమా తీసి మళ్ళీ డిజాస్టర్ గా మారాడు అనమాట విజయ్ దేవరకొండ. సో ఈ క్రమంలోనే కానీ చూసుకున్నట్లయితే రీసెంట్ గా మరో ఎక్స్పెరిమెంట్ తో కింగ్డమ్ అనేటటువంటి సినిమాతో మన ముందరికి రాబోతున్నాడు విజయ్ దేవరకొండ. సో ఇందులో ఫస్ట్ టైం ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించబోతున్నాడు. సో చూసినటువంటి లుక్స్ పరంగా కూడా కాస్త డిఫరెంట్ గా ఉండేసరికి ఎందుకో విజయ్ దేవరకొండ ఈసారి గట్టి కొడతాడు అనిపిస్తోంది. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే దిల్ రాజు గారితో చేసినటువంటి ప్రీవియస్ సినిమాలో మంచి కలెక్షన్స్ అందించలేదు. సో ఈ క్రమంలో ఒక మంచి సినిమా తీసి మళ్ళీ దిల్ రాజు గారి దిల్ ని ఖుష్ చేస్తానని చెప్పి ఆల్రెడీ విజయ్ దేవరకొండ చెప్పడం జరిగింది. సో ప్రెసెంట్ దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో రవికిరణ్ కోలా డైరెక్షన్ లో రాబోతున్నటువంటి సినిమానే మనకి ఇప్పటిదాకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. కానీ ఈ మధ్య రీసెంట్ గా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అయితే టంగ్ స్లిప్ అయ్యారనమాట. సో సినిమా టైటిల్ ని రౌడీ జనార్దన్ అని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్ గా అనౌన్స్ చేసేయడం జరిగింది. అంటే చెప్పడం జరిగింది, అనౌన్స్మెంట్ కాదు కానీ జస్ట్ మాటగా తెలియక చెప్పేశారు అనమాట. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రౌడీ జనార్దన్ అనేటటువంటి టైటిల్ ఏదైతే ఉందో చాలా మందికి బాగా నచ్చింది. సో అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పిన మూమెంట్ ఏంటో తెలియదు కానీ ఓవరాల్ గా విజయ్ దేవరకొండ మీద జనాలు మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మొదలు పెట్టారు. సో సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా సరే పబ్లిక్ తను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఫ్యాన్స్ అందరినీ కూడా రౌడీస్ అని పిలుస్తుంటాడు. అండ్ చాలా మంది ఫ్యాన్స్ కూడా రౌడీ అని పిలుస్తారు. సో ఈ క్రమంలో ఈ టైటిల్ రౌడీ జనార్దన్ అనేటటువంటి టైటిల్ కరెక్ట్ గా యాప్ట్ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. సో రవికిరణ్ కోలా డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి గల కారణం ఏంటంటే ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో జరగబోతున్నటువంటి కథ అంట. అండ్ ఈ సినిమాలో జనార్దన్ అనేటటువంటి పేరు హీరోకి ఉంటుంది. అండ్ హీరో వాళ్ళ ఫాదర్ కి కూడా సేమ్ నేమే ఉంటుందని చెప్పి ఒక చిన్న లీక్ అయితే బయటకు వచ్చింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రౌడీ జనార్దన్ అనేటటువంటి వర్కింగ్ టైటిల్ తో రాబోతున్నటువంటి ఈ సినిమా మీద జనాలకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. కారణం ఈ మధ్య కాలంలో ఐ థింక్ అప్పుడెప్పుడు సరిలేరు నీకెవరు అనుకుంటా. సో ఆ సినిమానే ఒక రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చినటువంటి మూవీ. దాని తర్వాత ఎవరు కూడా ట్రై చేయలేదు. అందరూ కూడాను బ్రూటల్ గా వైలెన్స్ మూవీని ఎంకరేజ్ చేస్తూ వస్తారు. కానీ ఈ విధంగా ప్రాంతానికి సంబంధించినటువంటి మూవీస్ వచ్చి చాలా కాలం అయిపోయింది. సో అందువల్ల మళ్ళీ ఒక రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి రఫ్ రగడ్ లుక్ లో కనిపించబోతున్నటువంటి విజయ్ దేవరకొండ మూవీ మీద జనాలందరికీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఈ సినిమా 2026 లో స్టార్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అయితే చాలా మంది మాట్లాడుతున్నారు. సో విజయ్ దేవరకొండ మూవీస్ పడిపోవడానికి కారణం ఏంటి అంటే నాకు తెలుసు. సో మీ ఒపీనియన్ కూడా నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఏ సినిమా నుంచి విజయ్ దేవరకొండ యొక్క గ్రేడ్ అనేది పడిపోయింది అనుకుంటారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఈ రౌడీ జనార్దన్ టైటిల్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం సార్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.